చేతనైన సహకారాన్ని సంఘానికి అందించేస్తారో వారు పుణ్యాత్ములుగా చెప్పబడ్డారు. కాబట్టి వారికి ఇహపర సౌఖ్యాలు కూడా మనకి ధర్మశాస్త్రాలు, ధర్మ చదివేంద్రాలు ఇలాంటివి ఉండేవి. గురువులు అలా సేవ చేసేవాడిని ప్రోత్సహించడం బాధ్యతగా కలిగి ఉండేవారు. అట్లాంటి ఒక సత్కార్యాన్ని మన మోదడుగు శంకర్రావు గారు, అభయయోగ్ గారి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇది ఈ సంవత్సరం మార్చ కేంద్రం తరపున పోలీస్ స్టేషన్ దగ్గర కూడా శంకర్రావు గారు ఏర్పాటు చేశారు. పోయిన ఏడాది కూడా నేను వచ్చాను. ఇట్లాగే ఇంకొక విశేషం ఏమిటంటే, నేను ఏదో ఒక పని మీద ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శంకర్రావు గారు చాలా తక్కువ కాలంలోనే ఈ ఏర్పాట్లన్నీ వారు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు గారు, బ్రహ్మయ్య గారు, అలాగే కార్యకర్తలు శంకరరావు గారు, రమణయ్య గారు గురువు, వీరు కూడా, అలాగే మహిళా మండలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించి జయప్రదం చేయడం విశేషం. అందులో ముఖ్యంగా ఇవాళ మన పిడుగురాళ్ళ పట్టణానికి ప్రథమ పౌరులుగా చాలా కాలం పనిచేసి మన యోగా కేంద్ర ఆవిర్భావంలో కూడా వారి వంతు పరిపూర్ణమైన కృషి చేసినటువంటి శ్రీ ఎల్లారావు గారు, వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేద్దాం. సుమారు 20 ఏళ్ళు అవుతుంది. 21 సంవత్సరాల క్రిందట పిడుగురాళ్ళలో మన యోగా కార్యక్రమం పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ గురువు ఎవరు ఉంటారు, ఏ కళ్యాణ మండపంలో పెట్టాలి అనేవి 2 అంశాలు వచ్చాయి. గురువు బ్రహ్మయ్య గారు నేను వెళ్ళి చేస్తాను అని నకరికల్లు నుంచి ఆయన పొద్దున్నే 4 గంటలకు బయలుదేరి వచ్చేవారు క్రమం తప్పకుండా. అయితే మంచి ప్రదేశం కావాలి, ఎక్కడ పెడితే అది విజయవంతంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం. మరి కళ్యాణ మండపాలంటే రహదారి మీద రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి సౌకర్యంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి మన వెంకటేశ్వర యోగ గురూజీ గారికి వివిధ ప్రత్యేక ధన్యవాదాలు. వారు చాలా ఉన్నత చదువులు చదివారు. ఏం కావాలో మనకు అర్థం కాదు, అసంతృప్తితో ఉంది. అది మధ్యాసియా దేశాల మీద నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. మరి శంకర్రావు గారు, అభయయోగ్ గారు ఈ చదివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో, మండు వేసవిలో బాటసారులకు చల్లటి నీళ్లు, పరిశుభ్రమైన నీళ్లు తాగడానికి వారు చేసిన ఈ ఏర్పాటు చాలా గొప్పది. అందుకనే ఒక మాట చెప్తూ ఉంటారు పెద్దలు, కాబట్టి ఈరోజు మన పిడుగురాళ్ళ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం సభ్యుల యొక్క ఆధ్వర్యంలో శ్రీ మోదడుగు శంకర్రావు గారి జల వితరణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. మన యోగా మిత్రులు ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈ జల వితరణ అనేది వేసవి కాలంలో చాలా అవసరం. చలివేంద్రాన్ని ప్రారంభించి చక్కగా చల్లటి మంచినీళ్లు బాటసారులకు ఇచ్చి వారి యొక్క దాహార్తిని తీర్చడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం సభ్యులు ఆయా ప్రాంతాల్లో వారి శక్తి కొలది సేవలు అందిస్తూ ఉన్నారు. దీని ద్వారా సమాజహితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనిషి తానొక్కడే సుఖంగా ఉండడం కాకుండా సమాజంలో నలుగురికి మేలు చేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ చరంతి గావ, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. ఈ మానవ శరీరం ఉన్నదే ఇతరులకు ఉపయోగపడటం కోసం.
కాబట్టి మన పని మనం చేసుకుంటూ ఇతరులకు కూడా సహాయం చేయాలి అనే శ్రీ వెంకటేశ్వర యువ సేవా కేంద్రం యొక్క విధానాన్ని అనుసరించి శ్రీ నోదడుగు శంకర్రావు గారు ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత సంవత్సరం కూడా ఇలా వీరులు కుదిరినప్పుడు వేసవికాలంలో వచ్చి ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ అరవపల్లి రమేష్ గారు, జయంత యోగి గారు వీరు ఈ శాఖను నిర్వహిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలకు మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నారు. శ్రీ బ్రహ్మయ్య గారు వీరు కూడా మన యోగా కేంద్ర గురువులు, గురువురాళ్ళ శాఖలో ప్రారంభం నుంచి ఉన్నటువంటి గురువులు, ఇంకా మహిళా మనులు, కార్యకర్తలు, మహాదేవ్ సుబ్బయ్య గారు, శంకర్ యోగి గారు, ఇంకా చాలామంది విశ్వేశ్వర రామయ్య గారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడు వెంకటేశ్వర సార్ గురుజీ తొందర వచ్చాను ఇటే మీద ఇటే అది ఇంకేటి చూడండి సార్. భారాన్ని తలా కొద్దిగా పంచుకోండి, కొంచెం గురి అసలు ఆయన ఆయనే శ్రీరామ్, జై 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 శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ